మామ యూత్ తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతుంది అని చెప్పి ప్రూవ్ అయింది మామ. నేపాల్లో పిఎం మారిపోయిండు. 35 ఇయర్స్ ఏజ్లో ఆయన పిఎం అయిండు. బాలేందర్ షా అని చెప్పేసి ఆయన ఫోటో కింద ఇస్తా. ఆయన ఏంటంటే ర్యాపరు. మొన్నటిదాకా ప్రొటెస్ట్లు అయినాయి కదా లాస్ట్ ఇయర్ మొత్తం నేపాల్లో. దాని మొత్తాన్ని ఆయన హ్యాండిల్ చేసిండు. ఆయన లీడర్ లాగా ఉన్నాడు దానికి. ఆయనను గెలిపించారు ఇప్పుడు యూత్ మొత్తం కలిసి. నేపాల్లో పాత పిఎం ఎవరైతే ఉన్నారో ఆయన గవర్నమెంట్లో మొత్తం అవినీతి అవుతుందని చెప్పేసి అది తీసేసి యూత్ మొత్తం కలిసి ఆయన ఎన్నుకోర్రు. ఇప్పుడు వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే మనతోనే కూడా యూత్ ఉన్నారు చాలా మంది. వాళ్ళకి సపరేట్ లీడర్స్ ఉన్నారు. ఒకరికి కార్పొరేటర్ అయితే, ఒకరికి ఎమ్మెల్యే, ఒకరికి సీఎం. ఆయన మా బాస్ అని ఫీల్ అవుతారు, ఆయన మా దేవుడు అని ఫీల్ అవుతారు. ఎట్లా అంటే వీళ్ళకి మనతాన పొలిటీషియన్లకి ఏంటంటే గెలిచినాక ఏముండదు. గెలవక ముందుకు అప్పు చేసో ఇప్పు చేసో గెలుస్తారు. గెలవంగానే 100 ఎకరాల ఆస్తులు, ఫామ్ హౌజులు. ఒకళ్ళేమో జనాల పైసల్ని దేనికి పడితే దానికి ఖర్చు పెడతారు. అట్లాంటి సీఎంలు, అట్లాంటి ఎమ్మెల్యేలు ఉన్న మనతాన యూత్ ఎట్లుండాలంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎవరైనా సరే భయపడాలి. అరే భయ్ నేను తప్పు చేస్తే వీళ్ళు నన్ను దించేస్తారు అని భయపడాలి. మీరు ఏది చేసినా కరెక్టే అని మనం ముందు నుంచే చెప్పేసినాం అనుకో, ఆడు భయపడాడు. ఎందుకు ఆడు భయపడతాడు? ఆడెంత అంటే అంత సంపాదించుకొని పోతా ఉంటాడు. ఏమంటారు కామెంట్ పెట్టుర్రి, లైక్ కొట్టురు మీకు ఈ విషయం నచ్చితే షేర్ చేయరి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఆయన మా దేవుడు అని వాళ్ళ లీడర్ని ఫీల్ అవుతుండో, తప్పు చేస్తే తప్పు అని చెప్పాలా. ఉంటా.